సమయంలో భాగంగా అనేక రూపాలు ధరించాడు పరమాత్మ కావచ్చు, కానీ ఎన్ని రూపాలుగా ధరించిన వాడు ఒకడే అని మధ్యలో ఒకడు దిగాడు. ఆ ఒకడు ఎవడు? పరాత్పరుడు, పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము ఇంతమంది యొక్క జీవాత్మలకి ఆధారం. సముద్రంలో అనేక చేపలు ఉంటాయి, అనేక చేపలు ఉన్నాయి కాబట్టి అనేక సముద్రాలు ఉండక్కర్లేదు. సముద్రానికి చేపలేం భారం ఏం కాదు. ఇంకో అన్ని చేపలు ఉన్న సముద్రం భరిస్తుంది. అనంతమైన పరమాత్మలో ఇంతమంది జీవాత్మలు, ఆయన సమస్య ఉంది. అందువల్ల పూర్తిగా పరమాత్మ యందు పరబ్రహ్మ భావంతో ఉన్నవాళ్ళు గోపికలు. అందువల్ల గోపికల స్మరణ పరబ్రహ్మ జ్ఞానాన్ని కలిగిస్తుంది. నారద స్పష్టంగా చెప్పారు, వాళ్ళకి ఈ జ్ఞానం లేకపోతే వాళ్ళు చేసిన జారత్వమే కాదు, వాళ్ళు చేసిన తద్విహీనం జారాణామివ సూత్రం, నారద సూత్రం. పరమాత్మ యొక్క జ్ఞానం లేకపోతే వాళ్ళు చేసిన జారత్వమే అని చెప్పాలి. కానీ పరమాత్మ జ్ఞానం పరిపూర్ణం ఉంది కనుక గోపికలు చేసిన దాన్ని స్మరించండి రా అని చెప్తారు భాగవతం. శుకుల వారు భాగవతంలో గోపికల గురించి చెప్పారంటే అనుభవుడు ఆయన చెప్తాడు, గోపికలు చేసిన తప్పు అయితే ఎందుకు చెప్తాడు ఆయన. రాసలేరు గురించి చెప్పడం దగ్గర వచ్చేసరికి ఆ మహానుభావుడు ఒడికి స్మృతి పోయింది. అందుకే దశమస్కందం శుకుడు చెప్పలేదు, పరమాత్మ ఆయన ఆవహించి ఆయనే చెప్పుకున్నాడు అంటారు. ఎందుకంటే రాసలేరు కృష్ణ పరమాత్మ చరిత్ర చెప్పాలంటే రాధాదేవి గురించి బయటకు రావాలి. రాధ పేరు వచ్చిందో శుకుడికి ఒంటి మీద స్మృతి పోతుంది. శుకుడు ఎవరో కాదు, రాధాదేవి పెంచుకున్న పెంపుడు చిలక, తన నాయకురాలు, యజమాని. ఆవిడ పేరు ఎత్తకుండా కృష్ణ చరిత్ర పూర్తవదు. ఎత్తితే ఈయన గారు ఒంటి మీద స్మృతి పోతుంది. ఈయన గారికి 7 రోజుల్లో మోక్షం తెప్పించిన మాట ఉంది, మధ్యలో అయిపోతుంది. ఆపరేషన్ మధ్యలో అయిపోయిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఈ శుకుడు రాధాదేవి పేరు చెప్పకుండా ఉండలేడు. పరీక్షణ మహారాజు గారు మధ్యలో దొరికిపోతాడు అనవసరంగా అటు ఇటు అని చెప్పి పరమాత్మ ఆ సమయంలో ఆ శుకుడిని తీసేసి ఆయన దూరేట దేహంలో. దశమస్కందం ఆయన చెప్తున్నా, నేనైతే రాధ పేరు రాకుండా మేనేజ్ చేస్తాను లేదు. అందులో రాధ పేరు ఎక్కడ కనిపించదు. రాధ చాప కింద నీరులో ఉంటుంది భాగవతం. ఇన్ని రహస్యాలు జరిగే భాగవతం ప్రారంభంలో. అందువల్ల ప్రజాంగనైక వల్లభం. ప్రపంచంలో ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని ఇష్టపడచ్చు కదా గోపికలు. కాదు, ఏకవల్లభం. ఇంతమందిగా ఆ ఒకడే కావాలి. ఆ ఒకడే ఎవడంటే ఉన్నది తానే అయినవాడు. ఉన్నది తానే అయినవాడు, ఏకవల్లభం. ఉన్నది తానే అయినవాడు. అందరికీ ప్రతి ప్రాణి కోరుకుంటున్నటువంటి శాంతి ఏదైతే ఉందో, శాంతి 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 శాంతి, ఆ శాంతిగా ఆ శాంతే ఒక ఆకృతి ధాలిస్తే ఈ సృష్టికి పూర్వం ఏ ఏక వస్తువు ఉందో అనేకత్వమైన వస్తువు ఉన్నది తానైనటువంటి పరబ్రహ్మం. అదే అన్ని ప్రాణుల చేత కావాలి కావాలి కావాలని తెలుసో తెలియకో ప్రతి వాడి చేత కోరబడుతున్న ఆ వస్తువే ఈరోజు మా అదృష్టమావుడు మా మధ్య మా యశోద కొడుకుని కనిపిస్తోంది. అందుకే మాకు అది కావాలని అడిగారు. ప్రజాంగనైక వల్లభం. ఏకవల్లభం అంటే ఏకవల్లభం అంటే కేవలం వాళ్ళకే కాదు, మన అందరికీ కావాల్సింది ఆయన. ప్రతి వాళ్ళు ప్రతిక్షణ శాంతి కోరుతున్నాం అంటే తెలియకుండా భగవంతుని కోరుతున్నాం. భగవంతుడు అంటే ఒప్పుకోం కానీ ఆ శాంతికి రూపం జరిపిస్తే భగవంతుడు, సరేనా? అందువల్ల నమామి కృష్ణ వల్లభం. గోపి వల్లభుడు, యశోదయ సమోదయ. ప్రభు అయిన వాడు పరమాత్మ. ప్రభు అంటే ఈ జగత్తు మొత్తానికి నిర్వాహకుడు. ఈ జగత్తు మొత్తం ఎవరు సేవ చేస్తున్నా వాడు ప్రభు. జగత్తు నదీలలో కలిగి ఉన్నవాడు. ఇంకా నంద గోప యశోద లేక నోగుల పంట. బ్రహ్మగారు ఆదేశించారు, ద్రోణుడు ధర అనేటటువంటి వసువులు స్వామి ఆవిర్భవించబోతున్నాడు, మీరు అవతల పక్కడండి, మీకు పుట్టడు కానీ మీకు పుట్టడిగా కనిపిస్తాడు లోకానికి. వాడు వాళ్ళంతా పరమాత్మ మీద మాకు విశేషమైన అనురాగం కలిగేటట్టుగా మాకు అనుగ్రహించండి అన్నారు. ఆయన మాకు అనన్యమైన ప్రీతి కలగాలి అంటే బ్రహ్మగారు తదాస్తాను. దాంతో యశోదను అనుగ్రహించారు. పూర్వజన్మలో తపస్సుల ఫలితం. వీళ్ళు 10,000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే 3 సార్లు పుడతానని చెప్పాడు. 3 సార్లు పుట్టాడు. ఒకసారి కృష్ణ గర్భుడు అనే పేరుతో పుట్టాడు, ఒకసారి వామనుడు, 3వసారి కృష్ణుడు. పుట్టిన తర్వాత ఈ రహస్యం అంతా చెప్పి అప్పుడు రూపం మార్చుకున్నాడు పరమాత్మ. ఇంకా ఆయన ఎవరు? సగోపయ సనందయ యుతం సుఖైకదాయకం. ఆనందం ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాడు వీడొకడే. సుఖ ఏకదాయకం. సుఖాలు ఇచ్చేవాళ్ళు ఒకడు కాదు, అక్కడ సుఖం ఇచ్చేవాడు వీడొకడే. ప్రపంచంలో అన్ని ఇవ్వడానికి అందరూ ఉన్నారు కానీ సుఖం ఇవ్వడానికి కదా సామర్థ్యం కాదు. అంటే మనం అనొచ్చు ఏమంటే మరి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వస్తుంది కదా. వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల వస్తున్నది వాడు పడేస్తేనే. గోదావరి పక్క వెళ్తే తుఫాన్ల సమయంలో లంకల్లో మధ్యలో ఉండిపోతే ఆహార పొట్లాలు విడిచిపెడుతుంటారు హెలికాప్టర్ నుంచి. ఇళ్ల మీద ఉండిపోయిన వాళ్ళు వీళ్ళకి వాడు విడిచిపెట్టి మన దగ్గర పెడితే పొట్లం తిరుగుతుంది, తింటారు అదే అవుతుంది మొత్తం. అలాగే ఆయన గారు ఆయన సుఖంలోంచి ఒక లేసం విడిచిపెడితే అది ఏదో టమాటా పచ్చడి తింటే వచ్చినట్టుగాను, వంకాయ తింటే వచ్చినట్టుగాను, టీవీ సీరియల్ చూస్తే వచ్చినట్టుగాను కనిపిస్తుంది. ఆయన గారు పడిసినట్టు
లేశం. యదానంది లేశై తదానంది విశ్వం. నీ ఆనందం నుంచి లేశాలు వచ్చి పడుతుంటేనే అది విశ్వంలో సుఖాలుగా తెలుస్తుంది. మనం తిరగేసి వీడికేస్తున్నాం, మీ వల్లే నాకు ఆనందం వచ్చింది. పోలేండి అనుకుంటే ముందు ఏదో రావాలిగా. గుర్రం గుడ్డిదేనా కదా, దానం తప్పదు. అజ్ఞానంతో పడిగొట్టుకున్నా శాంతి కావాలొద్దా? వద్దా? సాధనలు ఎలాగో చెయ్యం, మోక్షం ఎలాగో పొందాం. మరి ఈలోపు శాంతితో డైరెక్ట్గా ఇవ్వలేడు. ఎందుకంటే దీనికి ఇది ఉన్నాయి. మీరు ఎలాగా ప్రపంచంలో ఎవరో లోపలిగా మనసుకి సుఖం లేకపోతే చచ్చిపోతుంది బలవంతం కదా. ఎవడిస్తాడు మనసు సుఖాన్ని? ఎవడిస్తాడు? దాన్ని తెలిసింది ప్రపంచమే, దాని గురువుగారు ప్రపంచం, దాని సర్వం, దాని బంధువు, స్నేహితులు, తల్లి దాని ప్రపంచమే. తల్లి, తండ్రి, తాత మొత్తం అన్ని ప్రపంచమే. ప్రహ్లాదుడి అన్ని సంబంధాలు స్వామితో, మన మనసుకి అన్ని సంబంధాలు ప్రపంచంతో. మరి ఇవ్వాలి ఎలాగా? ఏమిటి చేయాలి? అటు నుంచి ఇవ్వాలి. అందుకే ఆ నెపంతో ఇస్తాడు. సూటిగా ఇవ్వలేక సూటిగా పుచ్చుకునే స్థాయి మనకి లేక మనం తిరిగి ప్రపంచానికి ఒకటే తిరగండి. ప్రపంచం చుట్టూ ఏం చేస్తాం? ఇవ్వడం నా కర్మ, తిరగడం మీ కర్మ అన్నాడు. ఏం చేస్తాం? సుఖైక దాయకం. సుఖాన్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవాడు వాడకుడే. కారణం అనంత సుఖసాగరం. పరిమిత సుఖసాగరం కాదు, అనంత సుఖసాగరం. అటువంటి గోపనాయకుడికి నమస్కారం అని చెప్పి సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం. నా మనస్సు అనేటటువంటి సుందరమైన కొలనులో పరమాత్మ తన పాదపద్మాలు ఉంచేడు. శంకరాచార్యుల వారు చెప్పగలిగారు ఆ మాట. నా మనస్సు అనేదైనా ఒక సుందరమైనటువంటి కొలనుగా తయారు చేసుకున్నాను. అందమైనటువంటి కొలనుగా తయారు చేస్తే ఆయన అందుకే తన పాదపద్మాలు ఉంచాడు. లేదా ఆయన పాదపద్మాలు ఉంచిన కారణం చేత సుందరమైందా ఏమో, ఏం జరిగిందో కానీ మొత్తం శంకరాచార్యుల వారు ఆయన అనుభవం. ప్రతి వాళ్ళు వాడడానికి లేదు కదా. సదైవ పాద పంకజం మదీయ మానసే నిజం. వెంటనే సత్యాన్ని మనం చూపించండి ఆయన పరమాత్మని చెప్పాలి. పాడుకోవచ్చు కానీ అన్వయించుకోవడానికి లేదు కదా. ఇంకా దధానం ఉత్తమాలకం. స్వామి వాడు జుత్తంతా తీసి మీద కట్టి కావాలి 3 ముంగురులు ముందుకు ఇలా వదిలేదు. తయారు చేయడంలో తల్లిగారు చేస్తుంది ఆవిడవి. ఆ ముంగురులే ఆనందం కలిగించింది. గాలి వీచుకుంటే అలా అప్పుడు కలిగి ఉంటాయి. కామాక్షిదేవి ఆవిడ యొక్క జుత్తులో ఒక వెంట్రుక, ఒక భక్తుడికి ధ్యానంలో దర్శనం ఇచ్చిన వెంట్రుక. వాడి అజ్ఞానం పడాపంచలేదు. కేశభాష సౌందర్యం అంటే ఈ అయ్యవారిది, ఆమెవారిది. ముందుగా 3 ముంగురులు గాలికి ఎగురుతుంటే మొహమ్మద్ పిల్లల గురువుది చూడవలసిన రూపమే ఇదంతే పూర్తిగా. అందువల్ల ఆ ముంగురులతో శోభించేవాడు. మిగతా పిల్లల కన్నా డిఫరెంట్గా కనిపించేవాడు. వీడిని చూసి యశోద తయారీని చూసి వాళ్ళంతా తయారు చేసేవారు ఆ పిల్లలు. అలాగా వీడు మళ్ళీ మేకప్ మార్చి మళ్ళీ ఇలాగే అంటే ఎలా లేస్తే కృష్ణుడే వాళ్ళకి అన్ని కదలికలకి ఆధారం. కదిలితే, కూర్చుంటే, లేస్తే ఏదైనా సరే ఎవరి ఇళ్లలో ఏది మాట్లాడుతున్నా మెయిన్ సబ్జెక్ట్ కృష్ణుడే. అంతగా తన్మయా అలా బ్రతికారు వాళ్ళందరూ కూడా. ఇంకా నమామి నందబాలకం సమస్త దోష శోషణం. సమస్త పాపాలను హరించేవాడు, సమస్త లోక పోషణం. లోకాలన్నింటినీ పోషిస్తున్నవాడు. ఇందాకని చెప్పేది ఏదో పోషించడం అంటే తిండి ఇచ్చడం ఇవి ఇచ్చడం కాదు. అప్పుడు సుఖం ఇస్తూ ఉంటారు. సుఖం తెచ్చుకోవడం బలవంతం. నిద్ర పేరుతోనో మెలుపులోనో ఏదో ఎలాగలా సుఖాలు ఇవ్వకపోతే అంటే ఇలా కాలక్షేపం చేసి మనం కాదు. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుని అసలు సోర్స్ని పట్టుకోమని. అంటే మనకు ధైర్యం ఏర్పడుతుంది. అంటే ఇంక 8 జన్మల పిల్లలు ఇస్తుంటాడు కదా, ఆయన కర్మ ఎలాగ ఉంది కదా. మనం ఇక్కడ కూర్చుండిపోవడానికి 1000 ప్రణాళిక వేస్తుంటాం. అదలో ముందుకు జనాల రథంలాగా కదా. ఏ మాటలు చెప్పినా ప్రమాదం, తప్పదు చెప్పాలి. అంటే ఈ సుఖాలు ఇవి వస్తువుల వల్ల వస్తున్నావు కాదు, ఆయన వల్ల వస్తున్నా గుర్తించమని మాట. కానీ ఇవి ఎలాగ ఇస్తాడు కాబట్టి ఇలా అడ్జస్ట్ అయిపోండి అర్థం కాదు. ఇందులో సమస్త లోకాన్ని పోషించేవాడు. ఎంతమందికి ఎప్పుడు తిండి పెడుతున్నాడు, ఎలా తీసుకొస్తున్నాడు ఈ పదార్థాలు లోపల. దిక్కుమాలు ఉల్లిపాయలు సప్లై చేయడానికి చచ్చిపోతుంది గవర్నమెంట్. ఇలాగా ఓసారి ఇచ్చి ఇవ్వక లైన్లో పుట్టుకుని అందరూ కూడా ఆధార్ కార్డు రండి, మనిషి రండి, అందులో ఫోటో ఉన్నవాడే రండి, లేని వాడు రాకండి, అడు దిక్కు ఇటు దిక్కు ఇంత పోతే ఉల్లిపాయలు. ఎంతమందికి ఎన్ని తేవాలి ఈ ప్రపంచంలో? ఎన్ని సౌకర్యాలు మరిగిస్తాం ఎంతమందికి. ఓసారి సౌకర్యం మరిగితే అది మళ్ళీ ప్రపంచంలో తేవాలా? ఎన్ని జ్ఞానాలు ఎంతమంది బుద్ధుల ద్వారా వ్యక్తీకరింపజేసి వాటికి అనుగుణమైన వస్తువులు తయారు చేసి వాటన్నింటినీ లోకంలో తీసుకురావాలి. ఇవన్నీ ఒక్కసారి లేని జీవితం ఊహించుకోగలమా? ఎక్కడ కదలాలంటే రైలు, లేదా బస్సు, ఇంకోటి ట్రైను, గుమ్మం కదలాలంటే చెప్పులు, కాళ్ళకి మార్చడానికి ఇన్ని బట్టలు, రకరకాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వస్తువులన్నీ? ఆయన గారి ఒక ఫ్యాక్టరీ ఉందా? కాదు, ఉన్నది తానే.
ఆయనలోంచి ఇన్ని వస్తున్నాయంటే అసలు ఆయన ఎంతటి వాడు? మూల నిధి, ఎన్నింటికి నిధి. అది ఎంత సొరంగం, అది పరమాత్మ స్వరూపం. అగాధం. ఎన్ని వస్తున్నాయి, ఇంకెన్ని వస్తాయి భవిష్యత్తులో. ఇప్పుడు దాకా ఇన్ని వచ్చాయి. 20 ఏళ్ల కదా ఇన్ని లేవు. 20 ఏళ్ల కదా ఇంత వైభవం. 20 ఏళ్ల కదా ఎలా ఉంటుంది ఏమో మనం ఊహించలేం. అందరూ కూడా ఉండే పరిస్థితి. ఎవరెవరిలో ఏ జ్ఞానం వస్తుందో ప్రపంచంలో ఆ జ్ఞానం ద్వారా విడిచిపెట్టేస్తున్నాడు ఆ వస్తువు. దాన్ని బట్టి ఊరేగుతున్నారు కొంతమంది. నూతనత్వం నూతనత్వం నూతనత్వం. సరేనా? అందువల్ల సమస్త లోకాన్ని పోషించేవాడు. ఎందుకంటే ఆ మోహంలో ఉన్నవాడుగా అది చూపించాలి. అది అందరూ జ్ఞానం అడగరుగా. వాడికి సెల్ ఫోన్ ఉండి చాలు, వాడు దాని బతికేస్తుంటాడు. కొంతమందికి ఇంకో మోహం, కొంతమంది ఇంకో మోహం. అవన్నీ లోకంలో తీసుకొస్తుంటారు. కొంతమంది పిచ్చిబాబుడు, ఆ వాక్కోవడం కదా విషయాలు జరుగుతుంటారు లోకంలో. ఆ విషయాలు అలా వాక్కుంటుంటారు. వాడు ఇలా అన్నట్టు వీడు ఇలా అన్నట్టు. కేకలేసుకోవడానికి అసెంబ్లీ అంతే. అందరూ కూడా కేకలేసుకోవడానికి వెళ్తారు బాబు. పనికొచ్చేది ఏమీ లేదు అక్కడ. చెబుదామని ఎవరైనా వెళ్ళినా అవకాశాలు లేవు. ఈయన నాయన ఆయన గారి కేకలేసుకోవడం, వీళ్ళిద్దరి యొక్క హడావడి అయిపోయింది అసెంబ్లీ. ప్రజల కోసం వాళ్ళు ఏమి చెప్తారు? అవకాశం లేదు. అది మాట్లాడిస్తేగా ఎవరినైనా నువ్వెంత అంటే నువ్వెంత. ఇలా బోర్డు జరుగుతాయి అంతే. ఎవరు రజోగుణం వాడిది. సమస్త లోకాలను పోషించేవాడు. వాళ్ళ గుణాలు బట్టి వాళ్ళు పోషించుంటాం, ముందు నడిపించుంటారు. చేయాలి సరిపోతుందా? వాడిని నడిపించాలి, ముందు పంపించాలి, వాళ్ళ కర్మఫలాలు పంచాలి. ఎంత రెస్ట్ లేకుండా పనిచేస్తాడు పరమాత్మ. కానీ ఇప్పుడు అలసిపోతాడా? అదంతా కృష్ణావతారంలో చూపించాడు. ఒక క్షణం కూడా ఎప్పుడు కూర్చునేవాడు కాదు. ఎవరెవరు సేవలు అందిస్తూనే ఉండేవాడు. కానీ తన ముఖంలో ఎప్పుడు పరమాత్మగా తను చేస్తున్నది ఏదో అదే ఆ 125 గంటల కృష్ణ అవతార రూపంలో చూపించాడు. నటనకు పడుకున్నట్టు ఇక్కడ కనిపిస్తున్న దొంగతనం వెళ్ళేవాడు. ఆ దొంగతనం ద్వారా కొంతమంది ఆనందం పంచడం కాదు, వాళ్ళ పాపాలు తొలగించడం. వాళ్ళ దాపరికం, వెన దాచేసుకోవడం, లోభిత్వం. అయితే మరి వాళ్ళు నమ్ముకున్నారు. ఆ వెన దొంగిలించడం, తను నమ్ముకున్న వాళ్ళు పంచడం. దాని ద్వారా ఆ లీలలు చదవడం ద్వారా మన పాపాలు పోగొట్టడానికి భవిష్యత్తులో భాగవతం తయారు చేయడం. చూడండి, ఒక ప్రణాళికతో ఎన్ని తయారు చేశాడు పరమాత్మ. ఇక్కడ మాత్రం యశోదరుకుండా పడుకున్నట్టు బుద్ధిగా ఉంటాడు. అది పడుకున్నవాడు ఏడుకి లెక్క కాదు. మా ఇంటి దొంగతనం వచ్చేది ఆవిడ లెక్క. ఇది ఎవరికి వాళ్ళు అనుభవించారు. పరమాత్మ నిరంతరం వాళ్ళ స్థానాలు అనుభవించారు. అది కృష్ణావతారం వైభవం. సమస్త లోకాలు పోషించేవాడు. గోపికలకి హృదయమే భాషించేవాడు. గోపికలకి ప్రపంచ హృదయం కాదు, పరమాత్మే హృదయం. ఇందాక చెప్పినట్టుగా ఇంద్రియాలన్నింటిలో నింపేసుకున్నారు పరమాత్మే వాళ్ళకి హృదయం. హృదయం అంటే వాళ్ళలో కదిలే ప్రతి ఆలోచన పరమాత్మదే చెప్పడం. అటువంటి నందుడి యొక్క ప్రేమ రూపము అయినటువంటి పరమాత్మ నమస్కరిస్తున్నాం. ఇంకా పరమాత్మ గుణాకరం, గుణనిధి, సద్గుణాలన్నిటికీ నిధి పరమాత్మ. అందువల్ల పరమాత్మ ధ్యానం వల్ల ముందు ఏమొస్తుందంటే గుణాలు నిండుతాయి లోపల. గుణనిధి అంటే సద్గుణనిధి అని అర్థం. ఇంకా సుఖప్రదాత, సుఖాకరం, కృపాకరం, దయ చూపించేవాడు. ఆ దయ పరాకాష్ఠ ఏంటంటే ప్రపంచం మీద వాంఛల్ని తీసేసేవాడు. ప్రపంచ మోహాలు ఎగరగొట్టేసేవాడు పూర్తిగా. అంటే ఆ కృపాపరం, ఆ కృపకి పరాకాష్ఠ. దయ రకరకాల స్థాయిలో ఉంటుంది. వాళ్ళ ప్రార్థన మేరకు దయ వాళ్ళ పరంగా వర్కౌట్ అవుతుంటుంది. కానీ ఇంకా కృప యొక్క పరాకాష్ఠ ఏమిటండి అంటే ఒకటే, ప్రపంచ మోహం ఎదుర్కొంటాడు. ప్రపంచం పరుచుకుని ఉన్నవాడు ఎదుర్కొండా. కృపాపరం సురద్విషన్ నికందనం నమామి గోపనందనం. వాంఛలను అందమందించేవాడు. గోపాలు నమస్కరిస్తానిక నిత్య నూతన క్రీడా విలాస నేర్పరి. వాళ్ళతో పిల్లలతో ఆటలు ఆడుతూ ఉండేవాడు. రకరకాల ఆటలు ప్రవేశపెట్టినవాడు ఆ పరమాత్మ. అవి ఈరోజు పిల్లల దగ్గరికి వచ్చేవాడు. రకరకాల ఆటలకి సృష్టికర్త ఈయనగారు. ఓ పెద్ద ఆట ఎలాగ ఆడుతున్నాడుగా, జగత్ అనే ఆట. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాహ అంటారు శంకరుల వారు శివానంద లహరి స్తోత్రంలో. ఈ జగత్తంతా కూడా నీకు క్రీడా ప్రాంగణం. క్రీడార్థం నీ వినోదం కోసం తయారు చేసుకున్నాడు. సర్కస్ యజమాని యొక్క ఆనందం కోసమే ప్రవర్తించాలి. ఆయన గారు పెంచుకుంటున్నటువంటి ఆ జంతువులు, ఆ ఏనుగో సింహం ఏవో ఉంటాయి కదా, అవన్నీ సర్కస్ యజమాని ఆనందం కలిగించాలి. వాడు ఎలా చెప్తే అలా చేస్తే వాడికి 4 డబ్బులు వస్తాయి, వీడికి ఇంత తిండి వీడు. అలా విధంగానే ఈ క్రీడలో భాగమైనటువంటి మీ అందరం నీ జంతువులు, నీకు ఆనందం కలిగించడానికి మేము ఉన్నాం. కానీ పరమశివ ఒకటి మాత్రం సుమా, మేము నీకు ఆనందం కలిగిస్తాం, నువ్వు మా క్షేమం చూసుకోవాల్సిమా. వాడు తిండి పెడుతున్నాడా లేదా, నువ్వు మధ్యలో వదిలే కలాగా, నువ్వు మా క్షేమం చూడు, మేము నీకు ఆనందం కలిగిస్తాం అని శంకరాచార్యుల వారు సయోధ్య చేశారు జీవకోటికి పరమాత్మ శివానంద లహరి స్తోత్రంలో. ఆ విధంగానే కొత్త ఆటలు నిత్య నూతన క్రీడా విలాస నేర్పరి. అంతే కదా, ప్రపంచంలో రకరకాలు తీసుకొస్తాడు. అవన్నీ క్రీడలు కాదేంటి,
ఎన్ని క్రీడలు రకరకాలు. సరే ఇంకా పిల్లలతో ఆడుతున్నప్పుడు ఓసారి ఈయన వాళ్ళని కూర్చోబెట్టుకున్నవాడు వాళ్ళని, ఓసారి ఆయన వీళ్ళని కూర్చునేవాడు, ఓసారి ఇలాగ దాముకోవడాలు, కాళ్ళకి ఏమైనా గంతలు కట్టుకోవడాలు, రకరకాల ఏమల్లో స్నానాలు చేయడాలు, చెట్లు పెంచి గంతడాలు, ఆ నదిలో పడిపోయి ఆ రాక్షసుడి యొక్క గర్వాన్ని భంగం చేయడం. అంటే పరమాత్మ చేసేది ఇందాకలు ఉన్నట్టుగానే ఇప్పుడు ఉన్నాడు అని ఏ క్షణం అనలేము పరమాత్మని. అది క్రీడా నిత్య నూతన క్రీడా అంటే విసుగు రానివ్వడు. అది ఒక ఆ విసుగు రానివ్వకపోవడం అనేది పరబ్రహ్మతత్వం. దాని కృష్ణావతారాన్ని పూర్తిగా చూపించాలి. మనం కూడా పిల్లలతో కలిసి క్యాల్ చేస్తున్నాడు రా పిల్లడు అంటాం. అలా యశోద ఏనాడు అవ్వలేదు. కానీ కాల్చి లేదా కలిసి కూతురు ఏమన్నాడు, ఆవిడకి ఎలా లేస్తే ఆవిడ కంప్లైంట్. కానీ అందులోనే బ్రహ్మానందం ఉంది. అది గొప్ప. మన దగ్గర అలా చేద్దామంటే అవ్వదు, మనం విసిగెత్తుకోవాలి. మనకి కంప్లైంట్లు వస్తాయి, మా ఇంట్లో ఇలా చేశాడు, మీ ఇంట్లో ఇలా చేశాడు, స్కూల్లో ఇలా చేశాడు, ఇలాగా వెంటనే వెళ్ళి సవరిస్తాం స్కూల్లో. అవన్నీ పరమాత్మ లేదనుకుంటే కాదు, వాడి దగ్గర విసిగెత్తుకోవాలి. లేదా స్కూల్ మార్చేయాలి, లేదా వాళ్ళని టీసీకి పంపించేస్తారు. ఇంకేం వాళ్ళది లేదా ఇంట్లో కూర్చోబెట్టి గణపతిలో పూజించుకోవాలి. కానీ పరమాత్మ అలా కాదు. ఇన్ని తను చేసిన ప్రతి దాంట్లో నిత్య నూతనత్వం. అప్పుడే అవతరించిన వాళ్ళే ఉండేవాడు ఫ్రెష్గా ఇప్పుడు. అది నిత్య నూతన క్రీడా వినోసం అంటారు. ఇంకా మేఘాల వంటి సుందరమైన వాడు. మేఘంతో పోల్చారు పరమాత్మ. మేఘం కారణం చూసుకోదు, వర్షించేస్తుంది అంతే. వర్షించడమే మేఘాన్ని తెలుసు, కానీ మేఘానికి ఒక రాగద్వేషాలు తెలియవు. వీళ్ళని పూజించాడా కాదు, తనలో ఉన్న నీళ్లు మొత్తం ఇస్తుంది. మేఘాన్ని చూడగానే ముందు ఒక ప్రశాంతత, అమ్మయ్య వేడి తగ్గుతుంది, వర్షం వస్తుంది. ఇంకా మేఘం వర్షించడం ప్రారంభిస్తే దాపరిక ఉండదు మేఘం దగ్గర. మేఘం ఎక్కడో రహస్యంగా రాదు, ఆకాశంలోకి వస్తుంది. దాపరికం ఏం లేదు, నేను ఈ వర్షం ఇవ్వడానికి వచ్చానని చెప్తాను. వర్షం ఇవ్వడంతో మన చిత్తానికి ప్రశాంతత కలిగింది. ఆ విధంగానే పరమాత్మ మేఘం వంటి వాడు. పరమాత్మ ఆనంద మేఘం. జయతు దేవో దేవకీ నందనోయం జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీప జయతు మేఘశ్యామల కోమలాంగ జయతు పృథ్వీభారనాశో ముకుందమాల స్తోత్రంలో కులశేఖరాల వారు 3వ శ్లోకంలో జయతు మేఘశ్యామల, మేఘము వలె శ్యామము రంగులో ఉన్నవాడు. అంటే దర్శన మాత్రంతో పరమాత్మ దర్శించిన వాడికి ఒక ప్రశాంతత. దర్శనం కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆయన అనుభవించిన వాడికి ఇంకా ప్రశాంతత. నేను మేఘాన్ని చూడగానే ఆనందం కలుగుతుంది. ఇంట్లో వెళ్ళిపోయినా అనుకోండి, నీటి చిరుకు నామి పడదు. పైన ఉంటే చిరుకులు నామి పడితే ఆనందం కలుగుతుంది. ఆ నీళ్లు తాగితే దాహం తీరు. ఆ నీళ్లలో స్వచ్ఛతే కానీ దోషం ఉండదు. ఆ విధంగానే పరమాత్మ రూపం, పరమాత్మ చెప్పిన మాటలు, పరమాత్మ యొక్క స్వరూపం, వీటిలో మూడింటిలో దేనిలో మునిగినా ఎవడు మునిగిన వాడికి మునిగినంత మహాదేవుడు. మునిగిపోవడమే ఆనందం అని చెప్పడానికి మేఘంతో వచ్చాడు. మేఘం వినీలాకాశంలో ఉంటుంది. ఈ మహానుభావుడు అనంత పరబ్రహ్మ. ఏదో ఒక రూపంగా కనిపిస్తున్నాడు కానీ అంతే అనుకున్నారేమో, కాదు. దిగితే తెలుస్తుంది రోజు అంటున్నవాడు అని మేఘంతో పోల్చారు మహానుభావులు పోల్చడానికి మేఘమే. ఇందువల్ల మేఘ సందేశం అని బయలుదేరారు కదా. మేఘంలో వలె సుందరమైన వాడు, ఇంకా మెరుపు వలె ప్రకాశించేవాడు. ఈయన ఎక్కడుంటే అక్కడ ప్రత్యేక నీళ్ళ మీద వెళ్ళేది. ఎంతో మంది ఉంటారు కానీ ఒక వ్యక్తి రాగానే అందరి దృష్టి వాళ్ళ మీద వెళుతుంది. ఎందుకంటే వాళ్ళలో నా తేజస్సులాగా. ఆ విధంగానే ఈయన గారు ఎక్కడ చేరాడో అక్కడ ఈయన వైపు మొత్తం అందరూ చూపులను ఆపుకోలేక ఆయన వైపే చూసేటట్టుగా చేసేవాడిని కృష్ణుడు అంటారు. ఇది మన తరం కాదు చూపులు ఆపుకోవడం. కర్షయతి ఇది కృష్ణ. ఆ చూపులన్నీ లాగేసుకుంటాడు మన వైపు. మనం పంపించగల చూపుల్ని. కన్ను వెళ్ళి మీద పడిందో కర్షయతి ఇది కృష్ణ. నేను చూడము అని కంసాది రాక్షసులు కూడా ఒక చూద్దాం ఎప్పటి నుంచో ఆ నోట ఈ నోట విన్నాడు. తర్వాత అన్నం గురించి చెప్పిన తర్వాత ఒక్కసారి వచ్చి సభా మండపంలో కనిపించగానే ఆయన గారు కుర్చీలో కూర్చున్నాడు, చూశాడు. ఆ క్షణంలో శత్రుత్వం మర్చిపోయాడు. ఏదో విన్నాను కానీ అందంగా ఉంటాడని, ఇంత అందం ఏంటి, నా మేనలు పోతే మళ్ళీ కదా ఇంత అందమా, ఏదో నా కర్మకాల శత్రుత్వం పడింది కానీ వీటితో స్నేహం చేస్తే బాగుంది. ఇటువంటి వాడికి మావనైనందుకు ఎంత కృష్ణ కదా అని బాబా ఒక్క క్షణం శత్రుత్వం మర్చిపోయాడు. శత్రుత్వాన్ని కూడా మరిపింపజేసేది ఆ రూపం. కానీ నీకు ముగింపు మాత్రం శత్రుత్వంతోనే మళ్ళీ ఆ భావం కదిలించాడు పరమాత్మ. వెళ్ళి ఆ గుండె మీద కూర్చుని ఒక్క సరైనటువంటి దెబ్బతో పడగొట్టేసాడు పరమాత్మ. అందువల్ల మెరుపు వల్ల ప్రకాశించేవాడు. అంటే ఇంత సభా ప్రాంగణంలో ఇంత మేధావులు ఉంటే ఉండొచ్చు కాక. అందుకే రాజసూయాగంలో ఎవరికి అగ్ర పూజ చేయాలి అన్నారు. వ్యాసుల వారికి చేద్దాం, భీష్మాచార్యుల వారు పెద్ద ఆయన ఉంటేనే వంశం నిలబడింది. వేదవ్యాసుడు ఆయన ఉంటేనే సంతానం వచ్చింది ఎంతమందికి అని వాళ్ళ పేరు చెప్పారు.
కానీ వాళ్ళిద్దరూ ధర్మరాజు గారిని పక్క తీసుకెళ్ళి బుద్ధి ఉందా లేదా, మేము పెద్దవాళ్ళమే కానీ పెద్దవాళ్ళలో ఉన్న పెద్దరికం వాడు చెప్పిన మాట. పెద్దవాళ్ళు మేము ఉన్నాం కాదని మేము అనలేదు, పెద్దవాళ్ళలో ఉన్న పెద్దరికం వాడు. అలా కనిపిస్తున్నాడేమో మీ బావగాను భావమరది లోకు అయిపోయాడేమో కాదు. జనార్దనుడు భావగ్రాహి జనార్దన. భావం వచ్చాక ఆ భావం ఏమిటో మనకు తెలుస్తుంది, ఆయన గారు భావం రాకముందే గ్రహించేస్తుంది. అందువల్ల ఈ రెండో ఆలోచనలు నీకు మూడో వ్యక్తిని అడక్క తీసుకెళ్ళి కూర్చోబెట్టి ముందు వెళ్ళి నీ భావ చేతిలో పట్టుకో. ఎందుకంటే నీ భావం తెలిసిపోయింది, ఆయన గారు ముందే తెలిసిపోతుంది. నువ్వు మా ఇద్దరికి పూజ చేద్దాం అనుకుంటున్నావు అంటే ఆయన ఏదో ద్వేషిస్తాడని కాదు. ఒకసారి వెళ్ళి క్షమాపణ కోరుకో. క్షమాపణ కోరుకొని వచ్చి మా పూజ స్వీకరించని అడగగానే మేము పూజిస్తాం రా అనకు. ఎప్పుడు అలా మా పూజ స్వీకరించని అడుగు అని ధర్మరాజుకి నేర్పారు. అలా అడగవలసింది వెళ్ళి వినయంగా. నువ్వు పెద్దవాడు కదా వయసులో, నీకు నమస్కరిస్తాడు కావచ్చు, ఆ అహంకారంతో మాట్లాడతాడు, నిజాతో మాట్లాడు. పరమాత్మ అనగానే బాబా మా పూజ స్వీకరించాను. సరే బాబా చూస్తున్నాడు దూరం నుంచి, తెలీదా భావాలన్నీ తెలుసు. అప్పుడు కూర్చోబెట్టారు మీద. కారణం ఇంతమంది ఉంటే ఉండొచ్చురా, మనందరిలో కూడా ప్రాణం అయ్యేవాడు పరమాత్మ. అది అక్కడ చెప్పింది. అనుకుంటున్నావు పరమాత్మ మనందరిలో మెరుపు అంటే ఏంటి? ఆ మేఘానికి ఒక ప్రత్యేకత. మేఘాన్ని మనం చూడకపోవచ్చేమో, మెరుపు రాగానే చూస్తాం అసలు. ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత. ఆ విధంగానే ఈ జగత్ అనే దాంట్లో జీవనం సర్వభూతేషు చేతిలో స్వామి చెప్తారు. సర్వభూతాలు ఉంటే ఉన్నాయి కదా, వాటిలో ఆ ప్రాణశక్తిగా ఉండదు. నేను వాటిలో ఉంటేనే వాటికి ఆ లోకంలో ఒక రాణింపు. నేను పక్కన తప్పుకున్నాను, లోకంలో దేనికి సరాయింపు. జీవనం సర్వభూతం, అది మేఘం అంటే అదే మెరుపు అంటే ప్రత్యేకత కదా. కనుక మెరుగులో ప్రకాశించేవాడు అని చెప్పి గోపాలు అందరినీ ఆనందింపజేసిన వాడు. పాపం గోపాలు అందరూ చూసి బ్రహ్మగారు పాపం ఏడ్చాడు. బాబు ఏ అదృష్టంతో గోప బాలులు అందరూ ఉన్నారు. బ్రహ్మగారు ఒక పోతన గారు బ్రహ్మగారి యొక్క భావాన్ని ఎప్పుడైతే ఇది గారి మోహం పోయిందో 4 తలకాయలు నేలకు తగిలేటట్టుగా నమస్కరించాడు స్వామి. ఇలా తిరిగి మరి 4 తలకాయలు తగిలేట్టు నమస్కరించి ఎలా బ్రహ్మపదం వేదములతో వీక్షింపగారాని నిన్ను ఈ లోకమున ఈ వనాంతరమున ఈ మందలో కృష్ణాయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే నిలుపు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పైన వీష్టించడం చాలదే. ఎలా బ్రహ్మపదం, ఎందుగా దిక్కుమాల బ్రహ్మపదం. వేదములకు వీక్షింపగారని వేదాలు కూడా అందనవాడు నువ్వు. నీ నుంచి వచ్చిన వేదాన్ని కూడా నువ్వు అందలేదు. నిన్ను ఈ లోకములో లోకాతీతుడైన వాడు ఈ లోకంలోకి వచ్చాడు. ఈ లోకంలోకి వచ్చిన వాడు ఈ వనములో, ఇది బృందావనం అంటే 12 ఉపవనాల యొక్క సమూహం బృందావనం. 12 ఉపవనాలు. బృందావనం మొత్తాన్ని ప్రదక్షిణ చేస్తే 90 కిలోమీటర్లు వస్తుంది. బృందావన ప్రదక్షిణ కూడా చేస్తుంటారు. గోవర్ధన ప్రదక్షిణ వేరు, బృందావన ప్రదక్షిణ వేరు. సంవత్సరం ఒకసారి కార్యక్రమం పెడతారు బృందావన ప్రదక్షిణ. ఇవాళ బయలుదేరితే 6 రోజుల తర్వాత వస్తారు. మధ్యలో అక్కడక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, అక్కడ భోజనాలు చేయడం ఇవన్నీ. బృందావనం మొత్తాన్ని ప్రదక్షిణ 95 కిలోమీటర్లు అంత వస్తుంది. గోవర్ధనగిరి 23 కిలోమీటర్లు వస్తుంది. అందులో బృందావన ప్రదక్షిణ. బృందావనం ఒక 12 ఉపవనాలు. ఈయన గారు రోజు కూడా వెళ్ళి ఒక్కొక్క ఉపవనాన్ని ఓ పక్క తీసుకెళ్లేవాడు. అక్కడ ఈయన సంకల్పం చేస్తే చాలా పచ్చికి సిద్ధమైపోయింది. అంతే ఏమైనా గోవులకు కావాలి. ఎన్ని గోవులు అండి బాబు, లక్షల సంఖ్యలో గోవులు. అన్ని గోవులకు పచ్చికి దొరకాలంటే అసలు భూమి దొరుకుతుందా? సృష్టించాడు సంకల్పం. అసలు ఆ లెక్కలు చూస్తే తెలుస్తుంది. అర్ధభాగవతంలో ఉన్నాయి. నందుడు అంటే ఎన్ని ఆవులుంటే నందుడు అనేది పోస్టు. ఇంకా యాదవులకు రాజు. ఆయన గారికి ఇన్ని లక్షల ఆవులుంటే ఆయన నందుడు అవుతాడు. ఆయన గారికి ఇన్ని లక్షల ఆవులను లంకి ఉంది. మిగతా వాళ్ళు ఇన్ని ఆవులు కలిపి వెళ్ళాలంటే ఎవడావో 10 ఆవులు ఉంటే ఎవడో తెలియదు మనకి. ఇన్ని ఆవులు ఎవడెలా తెలుస్తుంది? మనిషి అన్నవాడు చేయలేడు వ్యవహారం. అందరిలో ఆధారం ఉన్నవాడు చేయలేడు. ఈయన గారు ఆ ఆవుల్లోంచి ఒక ఆవును పిలాలంటే దాని పేరు పిలిచేవాడు. ఈయనకి ఎలా తెలుసు ఆవు పేరు? వాడి పేర్లు కూడా పెట్టాడు. పోతన గారు పిలుస్తారు ఆవు పేర్లు. పిలవగానే ఆవు వచ్చింది దగ్గరికి. ఎవరు ఆవును తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కట్టేవాడు. ఒక మనిషిని చేయగలడా? అది లక్షల రూపాయలు ధరించిన వాడు. ఎవరు చూస్తే వాళ్ళ ఇంట్లో సాయంకాలం వచ్చారు. ఈ నెల్లు కడితేనే ఆవు కట్టించుకునేది. మళ్ళీ అదొకటి అసలు యజమాని కట్టించి కూడా ఒప్పుకునేది కాదు. అది ఈ నెల్లు కట్టాలి, ఈ నెల్లు ఇప్పాలి. ఏంటి ఒక మనిషి ఎలా చేయగలడు? ఒంటి మీద స్పృహ ఉన్నవాడు ఇది చేయగలడా? దేహధ్యాస ఉన్నవాడు చేయగలడా? దేహాతీతుడు కనుక చేశాడు. ఎవరికి వాళ్ళకి మా ఇంట్లోనే ఉన్నాడు, మా ఇంట్లో మా కృష్ణయ్య ఆవులు ఇప్పుతున్నాడు అని ఒకడు. ముందే ఇప్పిస్తున్నాడు మా పిల్లల్ని పాలు తీయకుండానే గోల ఒకడు. పాలు తీద్దాం అనుకునే వాళ్ళకి ముందే దూడల్ని విడిచిపెట్టేస్తున్నాడు. దాంతో అవే మిగల్చట్లేదు, మా ఖాళీగిళ్ళు మిగులుతాయి. ఏమే కృష్ణ ఇలా చేసేవాట ఏడు సంగతి. అవును నన్ను పిలుస్తున్నాయి అన్నాడు. ఎక్కడ పిలిచారు? ఇంట్లో ఉన్నావుగా. కాదు నన్ను పిలుస్తాయి. నన్ను పిలిస్తే
నన్ను పెంచిన వాడితో బంధాలను ఓడగొట్టడం నా పని. అవి అలా కర్ర దగ్గర ఉండలేక నా దగ్గరకు వచ్చేద్దామని ఎలా అరుస్తున్నాయి. ఆ శబ్దం చెవిలో పడగానే వెంటనే వెళ్ళి కట్లు విప్పేస్తున్నాను. పాలు తీసే సమయానికి ముందే. అంటే దాని అర్థం ఏమిటంటే వాళ్ళు జ్ఞాన సాధన చేసుకుని ఏదో వెళ్తారు ఎప్పుడో కర్మబంధాలు ఉడితే కావచ్చు కాదు. ముందే దాని ఆర్తితో పిలిస్తే ముందే ఓడగొట్టాను. దేహం చావు వచ్చే లోపే ముందే కర్మబంధాలు తీసేస్తాను. పిలవడమే వాడు ఆలోచిస్తుంది. సరేనా అని సమస్త గోపాలను ఆనందింపజేసేవాడు, హృదయపద్మాన్ని వికసింపజేసేవాడు. పరమాత్మ అనుగ్రహం ఉందా, హృదయం ఇచ్చుకుంటుంది, అప్పుడు జ్ఞానం బయటపడుతుంది. మూసుకుపోయి ఇంకా కుంజ విహారీ. కుంజం అంటే బృందావనానికి మరొక పేరు. బృందావనం వనముల సమూహం, వనానికి కుంజం అని పేరు. పరమాత్మని కుంజ విహారీ అంటుంటారు. ఇంకా పరమాత్మ సూర్యప్రకాశాన్ని పోలినవాడు కాదు. సూర్యుల్లో ప్రకాశం కూడా ఈయనదే. యదాదిత్యగలం తేజ జగద్భాసయతే అఖిలం. సమస్త ప్రపంచాన్ని వెలిగింపజేసేటటువంటి వెలుగు నేనే. 15 అధ్యాయులు చెప్పుకున్నాడుగా. ఇంకా వేణునాథ విశారదుడు. ఆ వేణు ఎవరికి వినిపించాలో వాళ్ళకి వినిపించింది. గోపికలను పిలవాలంటే వేణు ఊదేవాడు, గోపాలను పిలవాలంటే కొమ్ముపోరు ఊదేవాడు. ఆయనకి ఎవరు కావాలో వాళ్ళ చెవులను పడింది. అది గొప్పతనం. తక్కువాడు వినిపించింది కాదు. అంటే వాళ్ళ హృదయంలో ఉన్నవాడు కూడా కానీ తన లీలల ద్వారా తన యొక్క సర్వవ్యాపకత్వాన్ని పరమాత్మ ప్రతి చోట చూపించాడు. కృష్ణావతారం. కృష్ణుడు దేహమాత్రుడు కాదు, సర్వవ్యాపి అనేది ప్రతి లీలలో తెలుస్తుంది. ఇంకా పుష్పవనంలో విహరించేవాడు. పుష్పాలంటే పిచ్చి ప్రేమ పరమాత్మ. ఎందుకంటే బురదలోంచి వస్తాయి కానీ స్వచ్ఛంగా ఉంటాయి. ఆరం బురదలోంచి పడతాయి కానీ స్వచ్ఛంగా ఉంటాయి. సువాసనలో వెళ్తుంటాయి పుష్పాలు. అందులో ఈయన వెళ్ళగానే అప్పటిదాకా బృందావనంలో లేని పుష్పాలు దేవతాలోకాలోంచి దేవతా వృక్షాలన్నీ కూడా బృందావనంలోకి వచ్చేసాయి. పరమాత్మ ఇంతకాలంగా అవతరిస్తున్నాడు. మాకు ఎలాగో ఆయన స్వర్గానికి ఎప్పుడు రాడు, అదృష్టం బాగుండు భూలోకానికి వస్తున్నాడు, మా స్వర్గానికి వస్తే బాగుండు అని చెప్పి కల్పవృక్షం, కామధేను మొత్తం ఇవన్నీ సూక్ష్మ రూపాల్లో నేలపైకి వచ్చాయి. అవి పరమాత్మ వెళ్ళిపోగానే విడిపోయారు. మనుష్యుల తాకి తట్టుకోలేదు, విడిపోయారు. పరమాత్మ ఉన్నంతకాలం ఉన్నాయి. పరమాత్మ వెళ్ళిపోగానే చాలా శక్తులు అదృశ్యమైనవి భూమి నుండి. ఇంకా పరీక్ష మహారాజు గారు ఏడ్చారు, అందరూ వెళ్ళిపోతున్నారు ఈ భూమికి ఎవడు పిలిపిస్తాడు. ఉద్ధవుడు ఏడ్చాడు. ఉద్ధవుడు పరీక్ష మహారాజు గారు ఏడిస్తే అప్పుడు పరమాత్మ భాగవతాన్ని సృష్టించాడు. ఇంతగానో నేనేం చేయలేను వేరే. పుష్పవనంలో విహరించేవాడు. తన యొక్క చూపులనే బాణాల చేత భక్తుల యొక్క వాంఛితాన్ని నెరవేర్చేవాడు. చూసాడా జన్మలు మారిపోయినాడు. ఏదో చేయక చూపు చాలు. అటువంటి భక్తుల వాంఛితార్థాలను సఫలం చేసేవాడైనటువంటి ఆ పరమాత్మని నమస్కరిస్తూ, కృష్ణ నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా నీ పవిత్ర సత్కథలను వింటూ, అనుకుంటూ, అనిపిస్తూ, వింటూ, ఆ వినిపించే వాళ్ళ సాంగత్యం చేస్తూ ఈ విధంగానే ఈ జీవితం ముగిసిపోయేలాగా మమ్మల్ని అనుగ్రహించవలసింది అని శంకర భగవత్పాలు గారు జీవకోడు అందరి తరపున ఆ మహానుభావుని ఈ శ్రీకృష్ణ షట్కం అనేటటువంటి స్తోత్ర రూపంగా ఆరాధించారు. అటువంటి శ్రీకృష్ణ షట్కాన్ని నేటి శ్రీకృష్ణాష్టమి యొక్క అంశంగా ప్రస్తావించుకున్నాం. ఎప్పట్లాగానే వదిలేద్దాం, మేము మామూలుగా వదులుదాం. అది మనకు ఆనవాయితీ కదా 30 ఏళ్ళు